హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు రూపీ డాలర్ టాక్స్ ఎపిసోడ్ 3. ఈ వీక్ చాలా వెరీ గుడ్ న్యూస్ అండి ఇన్వెస్టర్స్ కి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ కంటిన్యూస్ ఎవ్రీ వీక్ మనకి లాసెస్ లో ఉంటే ఈ వీక్ షిఫ్ట్ అయింది మార్కెట్ సెంటిమెంట్ గానీ లైక్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. విల్ గెట్ టు ద న్యూస్, ఎందుకు ఆ షిఫ్ట్ వచ్చిందో, ఎందుకు ఇన్వెస్టర్స్ నా బెటర్ ఫీల్ అవుతున్నారో. వన్ ఆఫ్ ద బెస్ట్ వీక్ వీ హ్యాడ్ దిస్ వీక్. మనం చూసామంటే S&P 500 అప్ 7.86%, Dow is up 7.87%, Nasdaq 100 is up 9%. ఈ వీక్ ఓవరాల్ S&P 500 స్టాక్స్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ up 7.95%, Apple is up 5.19%, Amazon is 8% up, Nvidia actually one of the best week, 17% up. Same thing like high flying stocks like Palantir is also close to 20% up. Tesla the perform చేయలేదు ఈ week compared to others, but 5% up. Google 7.8% up, Meta another 7.7% up. Overall in general market చూసారంటే most of the companies, most of the portfolios are actually performed very well. So let's get into the first news. ఎందుకు ఇంత ఒక్కసారిగా నీకు 8% 10% అది వన్ డేలోనే ఆన్ వెన్స్డే అయిందంటే, we got this news అండి on Wednesday. President Trump 90 days పాజ్ చేస్తున్నాడు ఈ టారిఫ్స్ కి అని. దెన్ హీస్ ఆల్సో నెగోషియేటింగ్ విత్ ఆల్ దోస్ కంట్రీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద 20%, 30% చైనా మీద 70-80% కాకుండా బేస్ 10% అయితే అలానే ఉంటది. బట్ ఆ రెసిప్రోకల్ హయ్యర్ టారిఫ్స్ ఏమున్నాయో అవన్నీ 90 days పాస్. సో ఆ న్యూస్ రాగానే అంతే, దెన్ మార్కెట్ వెంట్ అప్ 10%. ఇక మనకి ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో ఆ హాఫ్ 12 o'clock నుంచి చూసారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఇండెక్స్ కి. S&P 500 అయితే బెస్ట్ డే సిన్స్ 2008. Nasdaq కి వన్ ఆఫ్ ద సెకండ్ బెస్ట్ డే. ఫస్ట్ వన్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ 2001 లో, ఇది సెకండ్ బెస్ట్ రిటర్న్. మార్కెట్స్ మనకి అప్పుడు ఓపెన్ అయిన చూస్తే 7% ఇలానే జస్ట్ డైలీ వాలటైల్ గానే ఉన్నాయి. అయితే ట్రూత్ లో పోస్ట్ ట్వీట్ వచ్చిందో, దెన్ ఇట్ జస్ట్ షార్ట్ అప్ ఇంటూ 7% అండ్ ఎండెడ్ అప్ ఇన్ 8 to 9%. ఎందుకేనండి నేను ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు వినుంటే నేను చెప్తాను లైక్ నోబడీ నోస్ ఎప్పుడు స్టాక్స్ కిందకి వెళ్తాయో పైకి వెళ్తాయో అని. మనం కంపెనీలకు CEO కాదు, ఇట్లా మనం ఏమి కంట్రీస్ కి ప్రెసిడెంట్స్ కాదు. సో దర్ ఈస్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ద ఓన్లీ థింగ్ ఇస్ టు హోల్డ్ ఆన్ అనమాట. నీకు పడిపోతున్నాయా అని మనీ ఉంటే కొనాలి, లేదా కామ్ గా ఉండి అన్ఇన్స్టాల్ చేసేయాలి యాప్స్. ఇంకోటి లైక్ నీకు 1 year లో 2 years లో 3 years లో కావాల్సిన మనీ తీసుకొని వచ్చి నువ్వు స్టాక్ మార్కెట్లో పెడితే ఇప్పుడు నీకు ఇలా పడిపోయినప్పుడు యూ ప్యానిక్ అయిపోతావు. అరే పోతున్నాయా నాయన, నాకు డబ్బులు అన్నీ పోతున్నాయి, ఇంకా నేను సెల్ చేసేస్తానని చెప్పి నువ్వు 20-30% లో సెల్ చేసేసి వెళ్ళిపోతావు. తర్వాత అది 1 year కానీ 6 months కానీ మేబీ 1 week లో కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోతే తర్వాత రిగ్రెట్ అవుతావు, అరే ఇది రాని. సో 5 years మినిమం నీకు అవసరం లేని మనీ నువ్వు స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. 5 years ఎందుకంటున్నానంటే దట్స్ యావరేజ్. మోస్ట్లీ నీకు 5 years లో నీ స్టాక్స్ ఎంత డిజాస్టర్స్ అయినా కానీ ఆ పాయింట్ కి అవి మళ్ళీ రీచ్ అయిపోతాయి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి. ఇలా 1 day కి 2 day కి వచ్చి ప్రాఫిట్లు తీసుకొని నేను రీచ్ అయిపోతున్నానంటే అలా జరగదు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ మైండ్ సెట్. టు మై పోర్ట్ఫోలియో, నా పోర్ట్ఫోలియో చూసారంటే ఆల్సో నాకు after a long time had one of the best week. I started this week, last 3 weeks nunchi I'm losing all the money. Ee week I started with 69,000. I ended up with 75,000. Total gain వచ్చి $5,842. That is 8.99%. The best performing stocks అయితే హెల్త్ కేర్ 12% up. Lyra Holdings 9.3%, ఫైనాన్స్ వచ్చి 8.8%, టెక్ వచ్చి 8.67%, మొమెంటం వచ్చి 8.1%, రీటైల్ వచ్చి 7%. ఈ వీక్ నేను ఏం ఇన్వెస్ట్ చేయలేదంటే, నేను సింపుల్ స్ట్రాటజీ వచ్చి నాకు స్టాక్స్ పడుతున్నప్పుడు నాకు ఎక్కువ కొనాలనిపిస్తుంది, కానీ అదేంటో లైక్ ఇప్పుడు అవి పెరుగుతా ఇలా 9% 2-3% పెరుగుతా. I don't like to buy when stocks are going up because అప్పుడు పైకి వెళ్తున్నాయి అంటే I'm happy because నాకు ఆబ్వియస్లీ పోర్ట్ఫోలియో వాల్యూ కూడా పెరుగుద్ది. బట్ అందరూ అమ్మేస్తుంటారు, that's when I would like to buy. So this week obviously portfolio did very well. So zero investments ఈ week. That's all for today. Thank you for watching. Please like and subscribe and share to your friends, and then I will see you guys in the next episode.